నాగికి ఓ వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. మరి ఆ గిఫ్ట్ ఏంటి, ఆ గిఫ్ట్ తీసుకున్న తర్వాత నాగి పరిస్థితి ఏంటి చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ప్రతి మేడం నమస్తే అండి, వెల్కమ్ టు జబర్దస్త్. అదే మేడం, మీతో ఎప్పుడో ఒక విషయం చెప్పాలండి. అదేంటో మేడం, ఎవరైనా సరేనండి ఆ స్క్వాట్ సరిగ్గా లేదు, ఇంకొంచెం కిందికి మేడం. మీరు జిమ్ కట్టారా మేడం? ఎప్పుడు చూసినా జిమ్ లోనే ఉంటారు మీరు. ఒక ముక్క మాత్రం చెప్పాలి మేడం, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటే అది పాత మాట అండి. జిమ్ కట్టి చూడు జిమ్ చేసి చూడు అంటారు, ఇది ప్రగతి మాట అండి. ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులో చేయాలి జిమ్ములు. మేడంను పట్టుకుని అంత మాట అంటావా? నేను నాతో పెట్టుకుంటే అలాగే. హే రష్యూ, హాయ్ రాఘు. పక్కనే ఉంది రష్యూ. రష్ అంటే మా యూత్ క్రష్. కొంచెం ఆ మా ఉంది కదా పక్కన పెట్టేవా? నాకు టైం అయింది, టాబ్లెట్ వేసుకో మరి. డ్యూటీకి టైం అయిందని చెప్తున్నాను. హాస్పిటల్లో పని చేస్తున్నాను, వెళ్ళాలి. వస్తానండి. ఏంటి పొద్దు పొద్దున్న ఎవరితో గొడవ? నీతో ఎప్పుడు గొడవ పెట్టుకున్నాను? ఇందాక ఎవరితో మాట్లాడుతున్నావు కదా. మంచి వాటర్ పెట్టరా. వాటరా? ఇగో సాయంత్రం క్వార్టర్ తగ్గింత ఈ వాటర్ తగ్గుతుంది నీకు. గెస్ట్ల ముందు పరువు తెద్దామా? అది అలవాటు అయిపోయి మంచిది. కానీ ఒరే, ఏదేమైనా స్టేజ్ మీద ఎక్కువసేపు నిలబడలేకపోతాను రా. అదే మంచిది బావా, నువ్వు ఎక్కువసేపు నిలబడతా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. సర్లే, నువ్వు వచ్చి 9 ఏళ్ళని కదా. అవును. ఎన్న కొన్నావా? అందుకోవాలి 3 సెట్లు కొన్నాను. గజం ఎంత? కట్టుకునే సెట్లు కాదు, కొట్టుకునే సెట్లు. పంచి ఎలా ఉంది? పంచికి సెంటు కొట్టాలి బావా. నా దగ్గర టాబ్లెట్ ఉంది బావా, ఆ టాబ్లెట్ వేసుకుంటే చిన్నప్పుడు డైలాగులు కూడా గుర్తొస్తాయి. ఏది ఎయిరొకటి? పచ్చని చెట్లు మెట్లు. అదిగో చిన్నప్పుడు డైలాగ్ గుర్తొచ్చింది. ఈ కాదురా, పొట్టోడు ఇచ్చే జీతం సరిపోవట్లేదు మనకు పేమెంట్. నాకు సరిపోవట్లేదు. ఏదైనా సైడ్ బిజినెస్ పెడితే ఎలా ఉంటుందంటావు? ఒక ఐడియా వచ్చింది బాబా. ఏంటది? ఇప్పుడు మన 3 బెడ్రూమ్ ఫ్లాట్ కదా. అవును. ఒక రూమ్ లో నేను ఉంటాను, ఉంటావు. ఇంకో రూమ్ లో అక్క ఉంటది. అవును. ఇంకో రూమ్ లో నువ్వు పడుకుని బదులు హాల్లో పడుకుని అనుకో, అది ఎంతకెత్తే డబ్బులు. నిజమేరా? మరి ఇప్పుడు ఎవరో దిగేది నాకు అర్థం. ఈడేంటి ఎంత కంగారు తిరుగుతున్నాడు? ఏ ఛానల్కి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నట్టున్నాడు. ఇది ఫంక్షన్ తీసుకుంటే టెన్షన్ తిరుగుతున్నా ఏంటని. ఒక గెస్ట్ నోడాడు ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. మంచి ఐడియా. మా ఇంట్లో రూమ్ ఖాళీ ఉందయ్యా. ఎంత తీసుకుంటారు? ఎన్ని రోజులు ఉంటారు? 3 రోజులు ఉంటాడండి. 5,000. ఇదిగోండి 5,000. అడగగానే 5,000 ఇచ్చేయండి. 10,000 అడవలసింది. ఆశగద్దు ఉండాలి, నాకు సిగ్గుండాలి, అర్థమైంది. వెళ్ళొస్తానా? వెళ్దాం. పొట్రాజు ఏంటయ్యా? ఇదిగో గెస్ట్ వచ్చాడండి. తాగి పడిపోయాడేంటి? పురుగు మంది తాగి పడిపోయాడు. పురుగు మంది తాగారా సార్? శవాలలో వస్తుందండి. శవం తీసుకొచ్చా మా ఇంటికి. మార్చిలో పని చేసేవాడు శవం దిగిపోతే పప్పు చెక్కలు తీసుకొస్తాడు ఏంటండి? మార్చిలో పని చేస్తావా? మార్చిలో ఎందుకు పని చేయకూడదండి? ఈ మధ్యనే మార్చిలో పని చేస్తుంటే మొత్తం శవాలతో మార్చి మొత్తం నిండిపోయిందండి. ఖాళీ ఒక్క బాడీ మిగిలిపోతే తీసుకొచ్చాను. మీ ఇంట్లో అయితే సెంటర్. ఎన్ని రోజులు ఉంటాడు రైడు? ఒక్క 3 రోజులు ఉంటాడండి. ఆ తర్వాత ముక్కు మూసుకుంటే అలవాటు అయిపోద్దండి. శవాల మీద డబ్బులు సంపాదించింది అక్క తెలిసి చంపేద్దరా నన్ను. ఏమండి పండు, నువ్వేంట్రా ఇలా వచ్చా? నీకు తెలుసా? నా చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్. ఈ చిన్ననాటి వాళ్ళందరూ నాకే తగులుతారంటే, ఓసారి ఏమో వీరు అంటావు, సార్ పండు అంటావు, సార్ పుచ్చు అంటావు. అబ్బా రాక వచ్చాడు. ఏరా పండు, ఏం తీసుకుంటావు? వాటర్. ఐస్ బాక్స్. ఐస్ బాక్స్ ఏంటండి? అదే ఐస్ లో ఉన్న వాటర్ తీసుకురా, బాక్స్ లో ఉన్న వాటర్ తీసుకురామన్నాడు. ఏళ్ళు చెప్తాను అప్పటికి. వాడికి కూలింగ్ పడదండి, జలుబు చేస్తుంది. ప్లీజా ఈ పండుని తీసుకెళ్ళిపోరు. తీసుకోవడానికి అవుతుంది. మీకు 5,000 ఇచ్చారు. ఈయన బయట తీసుకుపోరు చెప్తాను. ఎలా కుదురుతుందండి? అవుతండి. ఈయన మరీ యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నాడు. అయ్యి బాబు కరెంట్ పోయింది, నాకు దెయ్యాలంటే భయం. నీకంటే శవాలతో ప్లీజ్ రారే. అక్కడ ఉన్నావు. ఓ మా బామ్మ
ఒరేయ్, పోలీసు వస్తున్నాడేంట్రా? నువ్వు కానీ చెప్పావా? నేను ఎందుకు పిలుస్తాండి బాబు, అసలు డాక్యుమెంట్లు లేకుండా తీసుకొచ్చాను నేను. ఎవరయ్యా ఇంట్లో? మేము ముగ్గురు నుండి ఒక కుక్క ఉంటదండి, కుక్క. సర్లేగానే ఈ అడ్రస్ చెప్పవయ్యా. అడ్రస్ 2 గంటలు 2 2 3 6 ఎక్కడ ఉంటది? ఎక్కల పుస్తకం అండి. ఇదిగో బాబు నువ్వు చెప్పు. ఇలా రైట్ తీసుకునండి, ఇలా లెఫ్ట్ కి వెళ్ళండి, ఆ తర్వాత ముందుకెళ్ళి అప్పు డౌన్, అప్పు డౌన్, అప్పు డౌన్, అప్పు డౌన్, స్ట్రైట్ వెళ్ళండి సార్. ఓకే. ఈడు పండు పండు నీకు ఇష్టమైన కాఫీ రెడీ. ఏయ్, ఒక నిమిషం ఆగు. ఎరా పండు, తాగుతావా? తాగడంట. అబ్బా వాడికి కాఫీ అంటే ప్రాణం అండి. అన్నాడు కదే, వదిలే. ఒక్క చుక్క తాగు. వద్దన్నాడు కదా, కాఫీ చచ్చిపోతాడు. వాడికి కాఫీ అంటే ప్రాణం అండి. చచ్చిపోతాడు, కాఫీ తాగకపోతే చచ్చిపోతాడు, కాఫీ తాగకపోతే సారీ సార్. ఏంటయ్యా కాఫీ తాకపోతే కొట్టు కొట్టి చంపేస్తావు నువ్వు? అదిగా సార్. బాబు లే. చెవలు వేసిపోతుందండి, చెవలు వేసిపోతుందండి. చంపేశారు నువ్వు. ఆ? కాఫీ తాగలేదని పండుని కొట్టి కొట్టి చంపేస్తారా? నీ పండు నేను కొట్టి కొట్టి చంపలేదు, ఆడు చచ్చిన పండు. ఇదంతా కాదు, నా కళ్ళ ముందు నువ్వే కొట్టి కొట్టి చంపావు. నాకు తెలుసు. తారాను స్టేషన్. నువ్వన్నా చెప్పరా? చూశానండి, ఈడియో కొట్టి చంపేశాడు. చూశానండి, ఈడియో కొట్టి చంపేశాడు. ఒరే పండు, ఎక్కడో హాయిగా బతికేవాడివి మా ఇంటికి వచ్చి చచ్చిపోయావు. లెగవరా పండు, లెగవరా. కాఫీ తాగు. ఏమండి, నా పండుకి ప్రాణం పోసాను. వాట్ ఏ మిరాకిల్. ఏమండి అప్పుడే వచ్చేసారా? స్టేషన్ లో నైట్ అంతా ఉండాలంట. పళ్ళు తోముకోవడానికి పేస్ట్ బ్రష్ పెట్టరా. ఆగండి తీసుకొస్తాను. హాయ్ సార్. హలో భయ్యా. ఇటు బతికే ఉన్నాడేట్రా? అవన్నీ తూచి ఇంకెళ్ళు. మళ్ళీ ఆయన వచ్చారంటే మీరు ఆయనతో వెళ్ళిపోవాల్సిందే. తూచి ఏంట్రా, బతికే ఉన్నాడు కదా, ఆయన చెప్పరా? ఏం చేస్తున్నారు సార్, వాడు బతికే ఉన్నాడు సార్. ఆడు బతికలేడు, బతికినట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఆఖరికి శవం కూడా యాక్ట్ చేస్తుంది. నువ్వు నీ బతుకు ఉన్నావు. తీసుకెళ్ళండి సార్. ఏమ్మా, ఈ 2 రోజులు ఖాళీయేనా? ఖాళీ సార్. మార్చిలో బాడీ మిస్ అయిందంటే వచ్చి 2 రోజులు పట్టుకుంటే రోజుకి ఎంత ఇప్పించేస్తాను. కనిపిస్తాను నీకు. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ గారు యాజ్ యూజువల్ హిలేరియస్ కిట్ తీసుకొచ్చారు, అందరినీ నవ్వించారు, కడుపుబ్బ నవ్వించారు. ప్రగతి మ్యామ్, ఎక్స్ట్రాడినరీ. అంటే ఇంతమంది ఉండగా వి కుడెంట్ టేక్ ఐస్ ఆఫ్ యూ. మెయిన్ ఆ నవ్వు త్రూ అవుట్. అంటే డెడ్ బాడీ నవ్వితే ఇలా ఉంటుంది. డెడ్ బాడీని చూసి ఫస్ట్ టైం నవ్వు వచ్చింది. ఇట్ వాజ్ హిలేరియస్, రియల్లీ గుడ్. గణేష్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుందండి. జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాఘవ గారిని చూస్తూనే ఉన్నాం. సో రియలీ ఎంజాయ్ నాగి గారు అండ్ అశోక్ గారు పర్ఫార్మెన్స్ ఆల్సో. ఎస్పెషల్లీ యూ పవన్. ప్రగతి గారు చెప్పినట్టు వీ కుడెంట్ టేక్ ఆ రైస్ ఆఫ్ యూ. నీ స్మైల్ అలాగే ఉండింది త్రూ అవుట్. ఇట్ వాస్ రియలీ టఫ్ డూయింగ్ ఇట్ ఆల్సో. గుడ్ లక్. డైరెక్టర్ గారు. రాఘవన్న, సూపర్ అన్న, చాలా బాగా చేశారు. వర్ష. You were amazing. All of you were amazing.